పోలీసులు పట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 1 అంటే వాళ్ళు ఎప్పుడు లొంగిపోవాలనుకుంటే అప్పుడు వచ్చి లొంగిపోయారు. ఎందుకు ఆ మాట నేను క్లియర్గా అంటున్నాను, ఈ ఎఫ్ఐఆర్ అయింది ఎప్పుడు 19th అంటే 19వ తారీఖు. ఈరోజు మన డిబేట్ 29వ తారీఖు. ఎఫ్ఐఆర్ అయిన 5 రోజుల తర్వాత సిఐ నాగరాజుని అరెస్ట్ చేశారు. అంటే 5 రోజులు ఆ సిఐ నాగరాజు మీ అందరు మీడియా 99 టీవీతో సహా అన్ని మీడియాల కింద వెయిట్ చేస్తుంటే ఏదైతే టాస్క్ ఫోర్సు డిప్యూటీ అడిషనల్ కమిషనర్గా ఉన్నటువంటి కొయ్యాన లలితా కుమారి, ఈ టాస్క్ ఫోర్సు ఎవరైతే ఎస్ఐగా ఉన్నటువంటి నవీను, ఈ కేసులో ఎవరైతే ఉన్నారో అంటే అక్కడ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ అక్కడికి వెళ్ళాడు, ఇది మార్కాపురం వెళ్ళి తీసుకొని వచ్చాడు. ఎవరి ఆర్డర్స్ ప్రకారం వెళ్ళాడు, ఏదైతే లలితా కుమార్ అనేటటువంటి ఏదైతే డిప్యూటీ అడిషనల్ కమిషనర్ ఆదేశాలతో వెళ్ళాడు. వీళ్ళిద్దరూ ఈ కేసులో ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళిద్దరు ఎక్కడున్నారు, సిఐ నాగరాజ్తో పొద్దున్న సాయంత్రం చర్చిస్తా కూర్చున్నారు. మీడియా వాళ్ళందరూ కింద ఇదిగోని పలానా వచ్చి లలితా కుమార్ కలిసి వెళ్తుంది, పలానా టాస్క్ ఫోర్స్ ఎస్ఐలు కలిసి వెళ్తున్నారని వార్తలు రాశారు. అంటే 5 రోజులు అక్కడే ఉన్నారు. అంటే ఏంది, ప్రభుత్వం క్లియర్గా ఆధారాలు మాయం చేసుకోవడానికి ఇంకేమైనా ఉంటే ఆధారాలు మాయం చేసుకోండి అని చెప్పి పూర్తిగా వదిలేసిందని చెప్పాలి. ఎందుకు ఆ మాట అంటున్నాను, సిపికి కానీ సంబంధం లేకపోతే ఏదైతే టాస్క్ ఫోర్స్ లలితా కుమార్ ఆదేశాల ప్రకారం ఎలా వెళ్తారు, ఆమె డెసిషన్ తీసుకోవడానికి లేదు. టాస్క్ ఫోర్స్ వాళ్ళని పంపించాలంటే కింద ఉన్నటువంటి ఏదైతే ఏసీపీనో లేదంటే డీసీపీనో వీళ్ళు పంపించడానికి ఉండదు. డైరెక్ట్గా కమిషనర్ పర్మిషన్ ఉంటేనే టాస్క్ ఫోర్స్ వాళ్ళని రంగంలోకి దించాలి. అంటే ఒక సిఐ లేఖ రాస్తే, ఒక సిఐ రిక్వెస్ట్ లెటర్ పెట్టేస్తే వెళ్ళిపోయారని అనుకుంటే అది చాలా తప్పు. రెండో అంశం ఇక్కడ కీలకంగా ఉన్నది, ఏదైతే ఎస్ఐ ఎస్ఐ నవీన్ అనే అతను కూడా ఇక్కడ కీలకం, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ. ఎందుకు 5వ తారీఖున మే 5 ఇతను మార్కాపురం వెళ్ళారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత 6వ తారీఖు ఉదయం 3 గంటలకు మార్కాపురంలో పట్టుకున్నారు అతన్ని. 7 గంటలకి ఎక్కడైతే విజయవాడకు సంబంధించినటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చారు. తీసుకొచ్చిన ఎమ్మటనే సాకి పవన్ కుమార్ అనేటటువంటి కానిస్టేబుల్కి సాయి కృష్ణని మాత్రమే హ్యాండ్ ఓవర్ చేశారు. ఫస్ట్ సాయి కృష్ణ దగ్గర ఉన్నటువంటి బిలాంగ్స్ అంటే ఆయన వస్తువులు హ్యాండ్ ఓవర్ చేయలే. ఆయన మొబైల్ని ఒక 2-3 గంటల తర్వాత ఏదైతే టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎవరైతే ఈయనతో పాటు వెళ్ళాడో తీసుకురావడానికి, ఆ ఎస్ఐ నవీన్ అనే అతను టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి ఆ ఫోన్ తీసుకొని వెళ్ళి ఆ ఫోన్లో ఉన్న మీరు అన్ని రిమాండ్ రిపోర్ట్లో ఉన్నాయి, నేను కల్పించి చెప్పట్లా, మీరు ఒకసారి రిమాండ్ రిపోర్ట్లో చూస్తే క్లియర్గా అర్థమైంది. నేను ఆ ఫోన్ని చెక్ చేశాను, గంజాయి మరియు ఇతరత్ర విషయాలు ఏమీ లేవు, అందుకని మళ్ళీ నేను హోంగార్డు ద్వారా ఏదైతే కృష్ణలంక పిఎస్లో ఉన్నటువంటి పవన్ కుమార్ కానిస్టేబుల్కి పంపించేశానని దాంట్లో రాస్తున్నారు. అంటే అక్కడ నెంబర్లు వేస్తారు, లిస్ట్ ఆఫ్ విట్నెస్ LW5 LW6 ఆ నెంబర్లో ఆ పేర్లు చూస్తే మీకు అర్థం అవుద్ది. అసలు నాగరాజు అనే అతను తీసుకురమ్మన్నప్పుడు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఫోన్ ఎవడు ఓపెన్ చేయడానికి, అతను ఏ కేసులో బయట ఉన్నాడు, అతను కోర్టుకు సంబంధించి అటెండ్ కాలేదు కాబట్టి ఏదైతే NWB వారెంట్ల ప్రకారం ఉన్నాడు. అంటే అతనేమో మర్డర్ కేసులో ఇంకోటి ఈ ఫోన్లు ఏదో చెక్ చేసి ఆధారాల కోసం చూసేది కాదు. విత్ కోర్టు పర్మిషన్ లేకుండా అతని మొబైల్ని టాస్క్ ఫోర్స్ ఎస్ఐ అతను ఆఫీస్కి తీసుకెళ్ళి ఎలా ఓపెన్ చేశాడు, ఇది పాయింట్ నెంబర్ 1. రెండో అంశం వచ్చేటప్పటికి 32 టెరాబైట్ అంటే సంవత్సరం పాటు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని డిలీట్ చేశారు. ఒక రోజుది కాదు, సంవత్సరం పాటు మొత్తంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 4 హార్డ్ డిస్క్లు ఉన్నాయి. ఈ 4 హార్డ్ డిస్క్లో ఒక్కొక్క హార్డ్ డిస్క్ 8 టెరాబైట్లు, 4x8 32 టెరాబైట్ల సీసీ ఫుటేజ్ని తీసేయడంతో పాటు ఫార్మాట్ కూడా చేశారు. ఇవన్నీ ఒక్క సిఐ వల్ల అవుతుందా? రెండోది, కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సిఐ ఆధ్వర్యంలో 4 ఎస్ఐలు పనిచేస్తున్నారు. దాదాపు 100 మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు, 3 షిఫ్ట్ల ప్రకారం ఉంటారు. ఈ 100 మంది సిబ్బందికి 6వ తారీఖు తీసుకొని వచ్చి కొడుతుంది తెలియదు, 7వ తారీఖు కొట్టారా బయటికి తీసుకెళ్లారో తెలియదు. ఒక ఎస్ఐ మాత్రం అతను కూడా పాప విధుల్లో లేడు, ఫ్లిప్కార్ట్ ఆర్డర్ పెట్టాడంట పోలీస్ స్టేషన్కి. అప్పుడు వచ్చి చూస్తే ఆ ఎస్ఐకి ఇతను గుర్తుపెట్టాడంట, చిల్లకల్లు ఈ కేసులో ఉన్నాడు కదా అని చెప్పి గుర్తుపెట్టాడంట. అంతే తప్ప ఒక స్టేషన్లో సార్ నేను ఇప్పుడు ఏదో ప్రభుత్వం మీద వ్యతిరేకంగా నేను మాట్లాడటం కదా, జనరల్గా మీరు అనేక సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఫస్ట్ కమిషనర్ విధులే ఉంటాయి, కమిషనర్తో రోజు కాల్స్ ఉంటాయి ప్రతి పోలీస్ స్టేషన్కి సంబంధించి. సో ఈ రోజు మన దగ్గర ఎంతమంది ఉన్నారు, జనరల్ డైరీ జీడీలో ఉంటుంది, ఈ రోజు మన దగ్గర ఎంతమంది ఇక్కడ మనం పట్టుకొని వచ్చాం, ఎఫ్ఐఆర్ అయినాలను పట్టుకొని వచ్చావా, కారణాలను పట్టుకొని వచ్చావా, ఎఫ్ఐఆర్ అయ్యి ఉంటే 24 గంటల కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి ఏంటనేది జనరల్ డైరీ ఉంటుంది కదా. మరి సిపి రాజశేఖర్ బాబు ఏమీ మరి పని చేయకపోతే, అసలు అతనికి సంబంధమే లేకపోతే, మరి ఈ తల్లి ఆరోపణ చేసింది 2వ తారీఖు జూన్ 2 నా కొడుకు కనపట్టలేదు, ఇలా పోలీసులు తీసుకుని వెళ్ళారు, నేను వెళ్తే నీ కొడుకుని చంపేశామనుకో దండేసుకో అని చెప్పాడు పలానా సిఐ అని చెప్పి 2 జూన్ వస్తే జూన్ 14 దాకా అదే స్టేషన్లో సిఐగా ఉన్నాడు సార్ అతను. హౌ సిపి రాజశేఖర్ బాబు నిద్రపోతున్నాడా? సిపి రాజశేఖర్ బాబు మరి ఇవన్నీ చూస్తాడు కదా. హెబియస్ కార్పస్ రిట్ వేసింది ఎప్పుడు 5వ తారీఖు, మరి 5వ తారీఖు సిపి ఎందుకు రియాక్ట్ కాల?
2వ తారీఖు రియాక్ట్ కాల, 3 రియాక్ట్ కాల. ఆ 14వ తారీఖు ఏదైతే ఇతన్ని వీఆర్కి పంపిస్తున్నాం అని చెప్పారు. ఈ మధ్యలో ఎన్ని రోజులు ఉంది? సిపికి సమానం లేకపోతే ఎందుకు దీని మీద వాళ్ళు చర్యలు తీసుకోలేదు? ముందు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి అతను ముందు టెంపరీగా వీఆర్కి పంపించి అతని మీద ఆరోపణ వచ్చింది కాబట్టి డైరెక్ట్ గా. అదే విధంగా మే 29, 28 సబ్జెక్ట్ కరెక్షన్ డేటు మే 28, 29 తారీఖులో సిపికి వెళ్ళి డైరెక్ట్ గా ఆమె ఎంత పత్రం ఇచ్చింది. ఏది నా కొడుకు ఇలా ఈ పోలీసులు తీసుకొని వెళ్ళారు, నేను చూశాను అక్కడ కొడుతుంటే, నా కొడుకు ఎక్కడ ఉన్నారో చూపించమని. మరి సిపి అప్పుడు నుంచి అంటే 28, 29 వేసుకున్న 14వ తారీఖు దాకా సిఐని అక్కడే కొనసాగిస్తూ దాని మీద అసలు ఎక్కడ యాక్షన్ తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టారు. మరి వీటన్నిటికీ ఆధారాలు మాయమైనాయి కదా. నేను టెర్రాబైట్లు సహా ఎందుకు చెప్తున్నా అంటే సాక్షాత్తు వాళ్ళ పత్రికల్లోనే మొత్తం సంవత్సరం పాటు సీసీ ఫుటేజ్ మాయం చేశారని రాశారు సార్. ఎంత దారుణం చూడండి. సంవత్సరం పాటు సీసీ ఫుటేజ్ మాయం చేశారంటే ఈ మధ్యలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఎవరు, క్రాంతి కుమార్ అనేటటువంటి ఎంఆర్పిఎస్ నాయకుడు. అతను కూడా నేను ఈ సేవ వల్ల ఆత్మహత్య చేసుకున్నా అని చెప్పి వీడియో పెట్టాడు. మరి ఇట్లాంటి క్రాంతి కుమార్లో లేదంటే ఇలాంటి సాయి కృష్ణలో ఇంకా ఎంతమంది ఉన్నారు మనకు తెలియకుండా. ఇంకొక అమ్మాయి కూడా ఇతని వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పి మొన్న వాళ్ళ తండ్రి ఇప్పుడు బయటకు డైరెక్ట్ ఓపెన్ గా బయటకు రాలేదు, ఆయన ఆల్రెడీ కొంతమంది లాయర్లను సంప్రదించి చెప్తుంది. ఒక స్టేషన్ లో 22 నెలలుగా సిఐగా ఉన్నాడు సార్ అతను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగస్టులో అతను తీసుకున్నారు. సరే, ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి సార్? డిమాండ్ మేము అడిగేది సిబిఎన్ ఎంక్వైరీ కాదు, సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. సిబిఎన్ ఎంక్వైరీ ఎందుకు వద్దంటున్నాం? ఇదే పోలీసుల మీద ఇన్ని ఆరోపణలు వస్తే ఇదే సిపి అక్కడే కొనసాగుతూ, అదే కానిస్టేబుల్ అదే స్టేషన్ లో కొనసాగుతూ, అదే 4 ఎస్ఐలు అదే స్టేషన్ లో కొనసాగుతూ, ఇదే పోలీసుల ఆధ్వర్యంలో విచారణ జరిగితే రిమాండ్ రిపోర్ట్లు ఎట్టుందో చూసాక తప్పులు తరగ్గా ఇట్లాంటి రిపోర్ట్లే ఉంటాయి. సో ఖచ్చితంగా ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నేను అంటున్నా, ఈ ప్రభుత్వం కానీ తప్పు చేయకపోతే, నేను వంశీ గారిని కూడా అడిగింది, మీ ప్రభుత్వంలో రాజశేఖర్ బాబు మంచోడయ్యి, లేదంటే డీజీపీ ఇంకా బాగా అపరిమిత మంచోడైపోయి, హోంమంత్రి గారికి వీళ్ళందరూ అసలు ఏం సంబంధం లేకుండా డమ్మీలు అయ్యి అసలు మాకేం సంబంధం లేదు, అది ఓన్లీ సిఐ నాగరాజు వాళ్ళ కింద ఉన్న అధికారులు చేశారు, పైన ఒక్క అధికారి కూడా అది సంబంధం లేదని అనుకుంటే మీ చేతులు ఇట్లా దులిపేసుకోవచ్చు. సిబిఐ ఎంక్వైరీ ఇచ్చి ఇలా దులిపేసుకుంటామని చెప్పొచ్చు. సో మేము అడుగుతుంది ఖచ్చితంగా మా తల్లి గారు అడిగినట్టు, మిగిలిన రాజకీయ పార్టీలు డిమాండ్ చేసినట్టు మేము కూడా సిబిఐ ఎంక్వైరీ అడుగుతా ఉన్నాం. ప్రసాద్ గారు, ఏంటి వాళ్ళిద్దరు లొంగిపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఎలా చూడాలి? ఇన్ని రోజుల తర్వాత వారం రోజులు పెట్టి వాళ్ళ అజ్ఞాతంలో ఉన్నారు, ఈ రోజు వచ్చి లొంగిపోవడం, కోర్టులో జరుగుతున్న అంశం అవనివ్వండి, లేకపోతే పోలీసులు చెప్తున్న అంశాలు అవనివ్వండి, సిట్ ఏ రకంగా అడుగులేస్తున్నారు, ఓవరాల్గా ఎపిసోడ్ని ఎలా చూడాలి? అసలు బాడీ ఏది? ఇది అందరూ ప్రశ్నించేది. 9 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. సార్, ఇది ఇవాళ నిన్న 29వ తారీఖు అంటే ఇవాళ ఒక వైటల్ రోల్ ప్లే చేసే కోర్టు మీద అందరం చూస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. అసలు ఈ డెవలప్మెంట్ నిన్న జరిగి ఉంటే అట్లీస్ట్ ఒక అంబిగ్యూటీ లేదంటే ఒక ఎయిర్ క్లియర్ అయి ఉంది. నా పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ను ఈయన కనుక సరెండర్ అయిన విధానం కనుక చూస్తే ఇది నిజంగా స్ట్రాటజికల్ మూవ్ అయ్యి ఉంటే నిన్న ఖచ్చితంగా సరెండర్ చేసి ఈ సాయి అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. కానీ అదేంటి, కోర్టు పరంగా ఇవాళ జరిగిన పరిణామాలు చూడండి, అవి ఏమీ లేనట్టు ఇవాళ వీళ్ళు సరెండర్ అయినప్పుడు అంటే ఇక్కడ నుంచి ఏమి ఎస్టాబ్లిష్ చేస్తుంది? ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఈ రోజు దాకా చేస్తున్న సిట్ ఇది నిన్న ఎస్టాబ్లిష్ చేయకుండా వాళ్ళ కోర్టులో డూ ఆర్ డే సిచ్యువేషన్ వాళ్ళకి అంటే ఖచ్చితంగా ఇది డొల్లతనం. రెండోది ఏంటంటే, నేను మొదటి నుంచి మీ డిబేట్లో 4 సార్లు 5వ సారి డిబేట్ డీజీపీ గారు ఫస్ట్ ఎందుకు రియాక్ట్ అయ్యి, డీజీపీ ఒక ఎంక్వైరీ కమిటీ ఎందుకు వెళ్ళలేదు? గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వచ్చిన ఈ కమిటీ తప్ప డీజీపీ గారి ఆధ్వర్యంలో ఈ కమిషనర్ ఆఫ్ పోలీస్ మీద, ఏసీపీ మీద, ఎందుకంటే ఎన్బిడబ్ల్యూ వారెంట్తో అక్కడి నుంచి ఎప్పుడైతే తీసుకొచ్చారో దాని పర్యవసానాల యొక్క సారాంశం జనరల్ డైరీలో ఎంటర్ కాకపోతే ఫస్ట్ ప్రైమ్ ఆఫీస్గా కమిషనర్ ఆఫ్ పోలీస్కి రెస్పాన్సిబిలిటీ. రెండోది ఆ ఏసీపీ ఎవరైతే డైరెక్షన్ ఇచ్చారో ఇది టాస్క్ ఫోర్స్ అథారిటీస్ని పంపించిన దానికి ఇమ్మీడియట్ రెస్పాన్సిబిలిటీ ఏసీపీ. థర్డ్ ఆల్టర్నేటివ్ వెళ్ళిన టాస్క్ ఫోర్స్ సభ్యులు ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారన్నది జనరల్ డైరీలో రాకపోవడం ప్రాథమిక తప్పిదాలు. ఈ తప్పిదాలని ఎన్ని రోజులు కవర్ చేశారన్నది ఇంకొక పెద్ద తప్పిదం. అంటే ఒక మొత్తం డిపార్ట్మెంట్లో ఒక స్థాయి కలిగిన అధికారులు అందరూ కొలేడి ఈ విధంగా ఈ సమస్యకి పరిష్కారం అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళేదాకా దిక్కుదివలేని నిస్సాయ స్థితికి సామాన్య ప్రజల్ని ఒక ప్రజల్లోకి ఒక అనిశ్చితి. ఎందుకంటే వ్యవస్థలు గౌరవించవలసిన ప్రభుత్వాలకి ఒకటి పోలీసు వ్యవస్థ, రెండోది న్యాయ వ్యవస్థ అన్న దగ్గర వీటి మీద గౌరవం పెంచవలసిన దిశగా చూస్తే ఇవాళతో అయితే నాకైతే గౌరవం తగ్గుతుందా ఏమవుతుందో కోర్టు మీద అయితే నాకు ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఈ పరిణామాల్ని మళ్ళీ పునర్వాయిదా అన్న దగ్గర ఈరోజు ఇవాళ మీరు ఒక అన్సర్టనిటీ, ఇద్దరు కానిస్టేబుల్ ఒక వాంగ్మూలం రేపు కోర్టుగా ఎఫ్ఐఆర్ రూపంలో ఛార్జ్ షీట్ రూపంలో సబ్మిట్ చేసే నేపథ్యం ఏంటి? అతను బతికున్నాడో లేదా చచ్చిపోయాడో, లేదంటే వాళ్ళకి దాన సంస్కారాలు ఏ విధంగా చేశారన్నది వీళ్ళిద్దరిది ప్రైమా ఫేజ్ అయినప్పుడు
ఎన్నాళ్ళు సాయిని చంపిన ఎవరైతే నాగరాజు ఉన్నాడో గుడుగురానికి ఫలితం అవుతున్నారు వీళ్ళు కూర్చుని సిట్ అధికారులు అప్పుడు చెప్పించి లేపారా? నిజమే, కోర్టుకు కావాల్సింది విట్నెస్. ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ అంబిగ్యూటీ. వీళ్ళిద్దరూ కోర్టులో ఈ విధంగా జరిగిందని క్రానికల్ ఆర్డర్లో చెప్పడం, లేదంటే సాయి ఎక్కడో ఉన్నాడు, ఉదాహరణకి చచ్చిపోలేదే అనుకుందాం హైపోథికల్గా, ఆ చచ్చిపోయిన నుండి 10 దగ్గర దాచారు, ఇంకా శిక్షిస్తున్నారో కొడుతున్నారో, తీసుకొచ్చి రేపు మన అదృష్టాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, మనకి ఇంకే తలకాయ నొప్పి లేదు. కానీ ఇవేవి కాకుండా మాత్రం ఇది నిర్దాక్షిణ్యంగా చంపేసిన దానికి మాత్రం ఈ రోజు దాకా జరిగే తాత్సారానికి అయితే మాత్రం మళ్ళీ సిట్టు కూడా మెజరబుల్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. సో డీజీపీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వేసిన సిట్టు ఏసీపీ స్థాయిలోనూ, నెక్స్ట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మీద, ఐజీ గారి మీద ఏ విధమైన ప్రతి చర్యలు ప్రభుత్వం మీద లేకుండా కేవలం నాగరాజ్కే పరిమితం చేస్తాం. పైపించి వీళ్ళిద్దరూ ఓ బుడంకాయ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఇచ్చే స్టేట్మెంట్లతో వీళ్ళ జీవితాలు డిసైడ్ అవుతాయంటే నేను అంత స్థాయిలో ఆలోచించే మనిషిని కాదు. ఫస్ట్ థింగ్ ఇది డీజీపీ నుంచి కన్సర్న్తో జరుగుతూ ఉండి ప్రైమ్ ఆఫీస్గా విజయవాడ దాని ఏమంటారు కృష్ణలంక సంబంధించిన పరిధిలో ఉన్న మొత్తం అందరినీ సస్పెన్షన్కి గురి చేసి కొత్త వాళ్ళని అక్కడ డిప్లాయ్ చేసి వాళ్ళతో కనుక యాక్షన్ ఫ్రంట్ చేసి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. సో ఇంటర్నల్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కింద చూసినప్పుడు అయితే ఈ డిపార్ట్మెంట్కి ఇంత పెద్ద అభియోగం వచ్చినప్పుడు వాళ్ళు తప్పించుకోవడానికే ప్రయత్నిస్తారు తప్ప ఇందులో ప్రభుత్వాన్ని పైపచ్చి డిపార్ట్మెంట్ని బదనాం చేసే కార్యక్రమం అయితే ఉండదు. దానికి తగ్గట్టు ఇవాళ కోర్టు కూడా ఆ విధంగా నేనైతే యాంటిసిపేట్ చేయలేదు. ఎందుకంటే యాజ్ పర్ దిస్ థింగ్ దే ఆర్ సపోజ్ టు ప్రొడ్యూస్ ఇట్. నేను రెండో విశ్లేషణలో కూడా చెప్పాను, వరస్ట్ కేసులో మళ్ళీ ఇంకొక ప్రాబబుల్ డేట్కి ఇస్తూ ఆ రోజుకి ఏదో చేయండి అని చెప్పడానికి అయిపోతుంది, అదే జరిగింది వాళ్ళ. సో ఇది ఖచ్చితంగా ఒక ప్రభుత్వం మీద ఒక ఇమ్మెన్స్ ప్రెజర్ అక్యుములేషన్ కి పోలీస్ డిపార్ట్మెంట్ త్రూగా, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ఈ రోజు హోంమంత్రి గారినో లేదంటే పవన్ కళ్యాణ్ గారిని అవనపడితే వాళ్ళు బ్లేమ్ చేసుకుంటే టైం వేస్ట్ తప్ప ఇందులో సంబంధిత అధికారులు గౌరవ ముఖ్యమంత్రి గారికి లా అండ్ ఆర్డర్ పట్ల చిత్తశుద్ధితో వాళ్ళు పనిచేయట్లేదని మాత్రం కేటగిరికల్గా ఎస్టాబ్లిష్ అయ్యింది. ఓకే, కీర్తన గారు మీ వెర్షన్ ఏంటి? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకు నమస్కారం. వర్మ గారు, 99 వీక్షకులకు కూడా. సార్, వెంకటరెడ్డి గారి మాటలు కానీ కేఎస్ ప్రసాద్ గారి మాటలు కానీ పూర్తిగా మేము అంగీకరిస్తాం. అంటే తప్పు జరగలేదు, తప్పు ఎక్కడా జరగలేదు, ఓన్లీ సి నాగరాజు గారు వల్లే అని ఎవరు ఇక్కడ చెప్పట్లేదు. ఏ వ్యవస్థలో అయినా తప్పు జరిగిందని ప్రభుత్వాన్ని ఆపాదించి మాట్లాడకూడదు. ఆ వ్యవస్థలో తప్పు చేసిన వ్యక్తుల్ని మాత్రమే మనము మాట్లాడాలి అనేది ఒక్కసారి మనం గమనించాలి. వీళ్ళ ప్రభుత్వంలో కూడా ఇలాంటివి జరిగి ఉంటాయి, కానీ వీళ్ళు ఇప్పుడు మాత్రం ఇదేంటో ప్రభుత్వం మీద తోసి మాట్లాడుతున్నారు తప్ప అక్కడ వ్యవస్థలో కొంతమంది చేసిన తప్పుని అందరికీ ఆపాదించి మాట్లాడకూడదు. అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరుగుతూ కోర్టులో ఉన్నప్పుడు దాన్ని ఇక్కడ మీరు ఇలా చేశారు అలా చేశారంటే ఎవరైనా చెప్పగలుగుతాం సార్? ఇప్పుడు ఇద్దరు అప్రూవల్ గా అవ్వడం కూడా ఒక మంచిదే కదా, కేసు ఇంకా త్వరితగతిన మనం క్లోజ్ చేయడానికి కూడా ఒక ఛాన్స్ దొరుకుతుంది. అలాగే వాళ్ళ మదర్ అడిగినట్టు సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా అది కోర్టు సమంజసం, దాన్ని కూడా పరిశీలనలో పెడతారు. ఒకవేళ ప్రతిపక్ష హోదా కూడా లేదు వీళ్ళు అడుగుతున్నారు, దీన్ని కూడా పరిశీలనలో పెడదాం. మనం టోటల్ గా కోరుకునేది ఏంటి? సాయి కేసులో అసలు నిజాలు ఏం జరిగాయి, దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, అసలు ఆ సీఎం నాగరాజు సహకరించింది ఎవరు, అసలు ఇది జరగడానికి కారణం ఏంటి, నిజంగా సాయి బతుకున్నాడా లేదా, ఒకవేళ చనిపోయి ఉంటే ఎలా చనిపోయాడు, ఎక్కడున్నది అతని బాడీ, లేదు బతికుంటే ఎక్కడున్నాడు, ఏం జరిగింది, ఇదంతా ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. దీన్ని ప్రభుత్వం మీద ఆపాదించి మాట్లాడితే మాత్రం ఏమీ చేయలేని పరిస్థితి. మీరే మాట్లాడండి. ఇప్పుడు మీరు మీ మీద కూడా ఆరోపణ ఉంది ఇక్కడ. ఎందుకు? ఇదే మేనమామ నవరంగ దగ్గరికి మొట్టమొదట వెళ్ళింది 2 హెడ్ కానిస్టేబుల్. తర్వాత మీ జనసేన ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు వెళ్ళి ఇదిగోండి డబ్బులు ఇస్తామని చెప్పి సెటిల్మెంట్కి వచ్చారని నేనల్లా. ఎవరైతే మృతుడి మేనమామ లాకప్ డెత్ అయినటువంటి సాయికృష్ణ మేనమామ మీ అమ్మిశెట్టి వాసు మీ ఇన్ఛార్జ్ మీద ఆరోపణలు చేశారు. మరి మీ ఇన్ఛార్జ్ నిజంగా అది చేయకపోతే మీ వాళ్ళు వెళ్ళి కేసు పెట్టి పరువు నష్టం వేయాలి, నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని. ఓకే ఓకే, సో మీరు దాని మీద సమాధానం కూడా చెప్పాలి మీరు ఇప్పుడు. సార్, ఆ విషయం కూడా మీరు వాళ్ళ మామగారు ఫస్ట్ చెప్పడం మేము కూడా విన్నాము. కానీ అమ్మిశెట్టి గారు వాసు గారిని అడిగితే అలాంటి జరగలేదు, జస్ట్ ఇలా ఒక పుకారు వచ్చిందని ఆయన కూడా ఆయన చెప్పుకున్నారు. పార్టీకి ఒక లెటర్ కూడా ఆయన ఇచ్చాడు. సో ఇది నిజంగానే జరిగింది అన్నానికి కూడా మన దగ్గర ఎవిడెన్స్ లేవు. ఒకవేళ వాళ్ళ మామయ్య గారి దగ్గర ఉంటే ఎవిడెన్స్ ఆయన ప్రొడ్యూస్ చేసి ఉంటే పార్టీ నుంచి యాక్షన్ కూడా అమ్మిశెట్టి వాసు గారి మీద తీసుకొని ఉంటారు. సో ఇక్కడ ఆయన దగ్గర వెళ్ళలేదని ఒక లెటర్ కూడా పార్టీ ఆఫీస్ సబ్మిట్ చేసి ఉన్నారు. సో ఇది నిజాలు తెలియాలి కదా. ఇప్పుడు అమ్మిశెట్టి వాసు గారు ఏమన్నా నేను కన్ఫామ్ గా వెళ్ళలేదు, అలాంటి లావాదేవీలు నేను జరపలేదు అని ఖచ్చితంగా పార్టీకి ఇన్ఫర్మేషన్ ఆయన ఇచ్చారు. సో ఇక్కడ వాళ్ళ మామగారి దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఆయన ప్రొడ్యూస్ చేస్తే మనం అమ్మిశెట్టి వాసు గారి మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రేపు వెంకటరెడ్డి గారు వచ్చారు వైసీపీ నుంచి ₹1 కోటి ఆఫర్ చేశారని నేను చెప్తాను, అది నమ్మరు కదా ఎవరు కూడా. ఎవిడెన్స్ ఉండాలి కదా ఖచ్చితంగా. లేదు నమ్మరు కదా. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, అమ్మిశెట్టి వాసు కేసు పెడితే ఖచ్చితంగా తీసుకుంటారు, నేను పెడితే తీసుకోరు. ఇప్పుడు నా మీద తప్పుడు ప్రచారం చేస్తాను పెట్టొచ్చు, కానీ అమ్మిశెట్టి వాసు గురించి ఎందుకు చెప్తాడు? లేదంటే విజయవాడ టౌన్ లో ఉన్న ఇంకో పేరు చెప్పలేదంటే వెళ్ళాడు అనేది వాస్తవం, అది మీరు ఒప్పుకోండి. ఎందుకు ఇట్లాంటి వాటికి సెటిల్మెంట్కి వెళ్ళారు మీరు?
మీ నాయకులకి ఏం పని మధ్యలో ఎట్లా అది మీరు చెప్పడానికి లేదు అంటున్నాను. ఎందుకంటే వాళ్ళ మామగారు చెప్పిన మాటను మనం పరిగణలోకి తీసుకొని ఎలా చెప్పగలుగుతాము? ఒకసారి అమిశెట్టి వాసు గారి మాట కూడా మనం వినాలి. బోత్ వర్షన్స్ మనం చూసి ఎవిడెన్స్ గమనించి మనం వెళ్ళాలి. అమిశెట్టి వాసు గారికి కంప్లైంట్ ఇవ్వాలని ఆలోచన లేదేమో, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ బాధలో ఉన్నప్పుడు మనం మళ్ళీ వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని ఆలోచించారేమో. మన ఆ కోణంలో కూడా ఆలోచించాలి కదా. మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఫస్ట్ సాయి కేసు న్యాయం జరగాలి, ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన పూర్తి అవ్వాలి, అసలు అతను ఉన్నాడో లేదో తెలియాలి. ఒకవేళ అతను చనిపోయింటే దాని కారకులు ఎవరు బయట రావాలి. మీరు కోరుకున్నారు సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగాలి అని మీరు కోరుకుంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. దాన్ని కూడా జరుగుతుందా లేదా మనం చూడాలి. ఇది కదా మనం కావాలి. మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడ అమిశెట్టి వాసు గారు మధ్యస్థం చేశారా లేదా, ఇంకొకరు చేశారా లేదా, ఇది కాదు. సాయి ఉన్నాడా లేదా, చనిపోయి ఉంటే ఎలా చనిపోయాడు, బతుకుంటే ఏంటి, ఇది కదా మనకు కావాల్సింది. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, ఎందుకు చంపాల్సి వచ్చింది, లేదా బతుకుంటే ఎక్కడ ఉన్నాడు, ఇది మనం కనుక్కుందాం అని అంటున్నాను. మీరు గతం చదువుతూ పోతామంటే అది టైం వేస్ట్ అని నేను అనుకుంటున్నాను. మనం ఆ తల్లిదండ్రులకి న్యాయం చేయాలి, ఆ బిడ్డను ఇవ్వడానికి ప్రయత్నించాలి. న్యాయంగా మనం ఏం మాట్లాడాలి. ప్రభుత్వంలో తప్పు జరిగిందని కాదు, వ్యవస్థలో తప్పు జరిగింది. ఆ వ్యవస్థలో ఉన్న తప్పుడు వ్యక్తులను మనం ఖచ్చితంగా శిక్షలు ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి త్వరితగతిన శిక్ష వేసే పని మనం చేయాలి కూటమిలో. అది మీరు కోరండి, మేము యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు అన్నారు, కేఎస్ ప్రసాద్ గారు అన్నారు, డీజీపీ నుంచి ఏఎస్పీ నుంచి స్టాఫ్ నుంచి ఎవరో ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళందరినీ మనం చూడాలి, వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి. నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఒక ప్రాణం పోయింది అక్కడ. సో మేము ఎవరు దాన్ని వెనక్కి తీసుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం దాని వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడదు. అది మీరు ఖచ్చితంగా గమనించుకునే మాట్లాడండి. అండ్ తల్లిదండ్రులు కోరినప్పుడు ఖచ్చితంగా సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా ఇవ్వని చెప్తున్నాను. నేను వద్దని చెప్పట్లేదు. సబ్మిషన్ అన్నారు కదా సార్ ప్రసాద్ గారు. ఇప్పుడు ఒకటమ్మా, ఒక లారీ వెళ్ళి కారుని గుద్దింది అనుకో, కారు వాడితే తప్పు లేకపోయినా లారీ వాడితే తప్పు అంటారు. ఇప్పుడు ఈ ప్రాసెస్ లో జనసేన నాయకుడు ఎవరైతే వెళ్ళి కాంప్రమైజ్ మాట్లాడాడో అతని ప్రాస్పెక్ట్ లో మీరు మీ పార్టీ నుంచి అరోసేదర్ ఇష్యూలో కమిటీ వేసినట్టు ఆయన ముందు కాంట్రాక్ట్ సర్టిఫికేట్ మీరు వేస్తే ఎట్లా? ఒక పరంగా చూస్తే వాళ్ళ మేనమావ మీ జనసేన పార్టీలో ఉన్నాడు, రెండోది వాళ్ళ మేనమావ ఇచ్చిన అభియోగం మీరు అమిశెట్టి వాసు గారిది అయితే అసలు ఏం లేదు, అచ్చని పచ్చపోసని చెప్తున్నారు. దీని మీద పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్స్ చూసాం మనందరం. ఈ క్రానికల్ ఆర్డర్లో మీరు ఏ ప్రాస్పెక్ట్ లో చూసినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన కాంప్రమైజ్కి వెళ్ళడా లేదన్నది ఈయన ఒక్క మాటతో చెల్లిపోతుందంటే ఎట్లా? అసలు పోలీసులు కూడా అమిశెట్టి వెళ్ళారా లేదా అన్న విషయం మనకు తెలియదు. ఒక వాళ్ళ మామగారు చెప్పారు, దాన్ని మనం కన్సిడర్ చేస్తాం. అడిగితే ఆయన ఇన్వాల్వ్ కాదని చెప్పారు. సో దాన్ని కూడా మీరు కన్సిడర్ చేయండి అంటున్నాను నేను. సరే సరే, ముందు అతను దొరకనివ్వండి, తర్వాత ఇంకో వాసన చూద్దాం. అంటే దొరికితే ప్రాబ్లం లేదు సార్. సారీ, నేను అంటుంది ఏంటంటే దొరికితే ప్రాబ్లం లేదు, కానీ దొరకకుండా ఉండడానికి చేసిన ప్రతి చర్యలు అన్నింటిలోనూ కాదు ప్రసాద్ గారు. ఆల్రెడీ పోలీసులు లాకప్ డెత్ అని ఆల్రెడీ కోర్టుకు లాకప్ డెత్ అని కన్ఫర్మ్ చేశారు. సరే, ఇవన్నీ హైకోర్టులకే మారదాం దొరకాలని, కానీ ఇది కాదు కదా. గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు మిత్రుడు వెంకటరెడ్డికి, అలాగే కేఎస్ ప్రసాద్ గారికి, కీర్తన గారికి, 99 టీవీ వీక్షకులందరికీ కూడా. సో వెంకటరెడ్డి గారు చాలా సుదీర్ఘంగా ప్రసంగించి, మీరు ఇందాక ఏదో ఓపెనింగ్ పాయింట్స్లో ఏమైతే అన్నారో, దృశ్యం సినిమాలో లాగా ఫోన్ ఎందుకు తీసుకున్నారు, ఫోన్ తీసుకున్న ఆ తర్వాత గంట తర్వాత ఎందుకు ఇచ్చారు ఏంటనేది చాలా క్వశ్చన్స్ రైజ్ చేశారు. మరొక ఆసక్తికరమైనది ఏం చెప్పారంటే సిబిఎన్ ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ అట. మరి మేము కూడా ఇంతవరకు వినలా. బాగుంది, ప్రాస బాగుంది. వెంకటరెడ్డి గారు చాలా చక్కటి ప్రాస. సిబిఎన్ ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ. ఇకపోతే ఒక 5 నిమిషాల నుండి కీర్తన గారు మాట్లాడుతుంటే వచ్చినటువంటి డిస్కషన్ అంతా కూడా వారి మేనమామ, ఏం పేరండి అతని పేరు, నవరంగ్, ఆ నవరంగ్ గారు ఏదైతే అమ్మిశెట్టి వాసు గారు వాళ్ళిద్దరి మధ్య ఏదో డీలింగ్ జరిగిందని చెప్పేసి ఒక న్యూస్ బయటకు వచ్చింది, వాళ్ళ మేనమామ గారు చెప్పారట. మరి బాబాయ్ గారి హత్య కేసులో అట్లాంటి 130 వచ్చినాయి. ఒకటి కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఒకటి కూడా కాదు అవన్నీ అబద్ధాలు అంటారు. ఇక్కడ మాత్రం అసలు జరిగిందో జరగందో తెలియనటువంటి ఒక డీల్ ఏదైతే మా ఇద్దరి మధ్యలోకి వచ్చేసి డబ్బులు ఇవ్వడానికి ఒక ఒప్పందం మాట్లాడటానికి అమ్మిశెట్టి వాసు గారు వచ్చారని నవరంగ్ గారు చెప్పారు. అది జరిగిందో జరగలేదో ఎంక్వైరీలో తేలుతుంది, నో డౌట్ అందులో. కానీ అదొకటే పట్టుకుని వెంకటరెడ్డి గారు మరి బాబాయ్ హత్య కేసులో 130 ఉన్నాయి ఇట్లాంటి డీల్స్. 130 మంది మేము చూసామన్నారు, చాలా సాక్ష్యాలు వచ్చినాయి, అవన్నీ అబద్ధాలు అన్నటువంటి వెంకటరెడ్డి గారు ఇదొక్కటే నిజం అన్నట్లుగా అదొకటే పట్టుకుని కీర్తన గారిని క్వశ్చన్ చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ చంద్రబాబు నాయుడు వారి కుటుంబం కోరింది, వారి కుటుంబం కోరి కోర్టుకు వెళ్ళారు, కోర్టు విచారణలో అది ఉంది. ఒకవేళ నిజంగా సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలి అని అంటే డెఫినెట్లీ ఇస్తారు. కానీ వెంకటరెడ్డి గారు ఒప్పుకున్నారు. సిబిఐ ఎంక్వైరీ, సిబిఎన్ ఎంక్వైరీ చాలా చక్కగా పోల్చారు. ఇక మేము మొదటి నుంచి చెప్తా ఉన్నమాట వర్మ గారు,
ఈ కేసులో ఎంత టోళ్ళు ఉన్నా కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ సిట్ వచ్చింది, సిట్ వచ్చి వారం రోజులు అవుతున్నట్లుంది. వారం రోజుల్లో సిఐ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన 2 కానిస్టేబుల్స్ వచ్చి లొంగిపోయారు. ఆ ప్రొసీజర్ జరుగుతూ ఉంది. కానీ వీళ్ళందరికీ మాత్రం ఏదైతే ప్రతిపక్షంగా చెప్పుకునేటటువంటి వీళ్ళందరికీ మాత్రం ఓవర్ నైట్ లో అన్ని జరిగిపోవాలి. ఓవర్ నైట్ లో అసలు రిమాండ్ రిపోర్ట్లో తప్పులు ఉన్నాయి అంటారు. ఆ తర్వాత సిట్టే కరెక్ట్ కాదంటారు, సిబిఎన్ ఎంక్వైరీ అంటారు, సిబిఐ ఎంక్వైరీ అంటారు. ఓవర్ నైట్ లో అయిపోవాలంటే అయిపోయాయి ఇవన్నీ. ఒక సిట్ దాని ప్రకారం, దాని పని ప్రకారం చేస్తా ఉంది. ఒకవేళ ఈ కేసులో అన్యాయం జరిగింది అని గనక అనిపిస్తే మరొకసారి విచారణ ఉంటుంది. డెఫినెట్లీ వారి తల్లిదండ్రులు కోరినట్లు కోర్టు కనుక చెప్తే సిబిఐ ఎంక్వైరీ డెఫినెట్లీ వేస్తారు. ఇది ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతూ ఉంది. అన్ని ఓవర్ నైట్ లో అయిపోవు. ఈ రోజు నైట్ ఇది అయిపోవాలి. ఈ రోజు నైట్ కల్లా అసలు నాగరాజు ఎలా చంపాడు, ఎక్కడ పూడ్చాడు, ఏం చేశాడు, మొత్తం ఒక రోజు నైట్ లో అయిపోవటానికి ఇదేమి 2 గంటలు 3 గంటలు చూసే సినిమా కాదు. రియాలిటీలో అసలు ఏంటి, నాగరాజు చంపాడా, ఈయనకు సహకరించింది ఎవరు, ఎలా జరిగింది, బాడీ ఎక్కడ ఉంది, ఇవన్నీ తేల్చే క్రమంలో ఒకదానికొకటి జరుగుతూ ఉంటాయి. కానీ వీరు మాత్రం వెంటనే జరిగిపోవటం అంటే ఏదైతే మరి వివేకానంద రెడ్డి గారి హత్య 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వాటికి, సో అది ఇంకా నడుస్తూనే ఉంది. ఇందులో మాత్రం ఇమీడియట్ గా వీళ్ళకి రిజల్ట్స్ వచ్చేయాలంటే అయ్యే పని కాదు. సిట్ చాలా పారదర్శకంగా చేస్తా ఉంది. సిఐని అరెస్ట్ చేశారు. ఇవాళ లొంగిపోయినటువంటి కానిస్టేబుల్స్ 2 మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఆ తర్వాత కానిస్టేబుల్స్ ఇచ్చేటటువంటి సమాచారం ప్రకారం దీనిపైన ఎవరున్నా కానీ వదిలే ప్రసక్తే లేదు. ఓకే, వెంకటరెడ్డి గారు సార్ ఇప్పుడు అదేదో సింపుల్ గా చెప్పి అమరావతిలో ఏంటి అంబేద్కర్ని ఎందుకంటే ఇప్పుడు అదే సింపుల్ గా తేల్చి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గరకు వస్తుంది కాబట్టి వాళ్ళకి ఎందుకంటే ఆవ్యాసం లాగా ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీలో ఉంది. 130 మంది సాక్ష్యాలు ఏదో చెప్పారు, లేదా ఇది చెప్పారు అన్నారు. 130లో ఒక్కడన్నా చెప్పి చక్కగా సాక్ష్యం చెప్తే ఈ పాటి కేసు క్లోజ్ అయ్యేదేగా, మరి ఎందుకు చెప్పలేదు? రెండోది అంశం వచ్చేటప్పటికి ఈ పద్దాకులు ఇప్పుడే జరిగిపోవాలని చెప్పి మేము ఏదో ఆత్రపడుతున్నామంట. ముందు శవమని ఆత్రపడుతున్నారు కుటుంబం వాళ్ళు, లేదా బూడిదాన్ని ఎత్తేళ్ళకి కృష్ణానదిలో కలుపుకుంటామని వాళ్ళు ఆత్రపడుతున్నారు. 52 రోజులు 53 రోజులు దాటింది. ఇప్పుడు మే 6వ తారీఖు తీసుకొని వస్తే ఈ రోజు ఎప్పుడు జూన్ 29 డిస్కస్ చేస్తుంటే అసలు బాడీ ఎక్కడ ఉందో తెలియదు. ఎంక్వైరీ తొందరగా చేయమని ఆరాటపడుతున్నామని అంటే ఎంక్వైరీ చేయడానికి మొత్తం మాయం చేశారంటున్నాం మేము. ఫస్ట్ పాయింట్ మొత్తం టెర్రాబైట్లే లేపేశారు. ఇంకా ఎంక్వైరీ ఇంకెక్కడ జరిగింది? రెండోది వచ్చేటప్పటికి ఇంకా క్లియర్గా ఎన్ని రోజులు నేను ఎందుకన్నానంటే ఈ ప్రభుత్వంలో నేను 10 సార్లు అడిగితే కోపం రావచ్చు వాళ్ళకి. మనం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత జిల్లా కాకినాడ అప్పుడు వెళ్ళి ఆయన మంత్రిగా ఉండి సీజ్ ద షిప్ అన్నాడండి. మీ డిబేట్లో నేనే అటెండ్ అయ్యా, 10 సార్లు చెప్పుంటే అప్పటికి. ఎప్పుడు షిప్ సీజ్ చేయమంది? 2024 గది వీళ్ళ అధికారంలోకి వచ్చిందంటే 2024 నవంబర్. సో 2025 నవంబర్ అయిపోయింది, 2026 నవంబర్ కూడా వచ్చింది. షిప్ ఇప్పుడు ఆల్రెడీ 3 సార్లు వెళ్ళి వచ్చింది, మళ్ళీ వెళ్తాం 4వసారి. ఇదే అనేది మన ఎంక్వైరీలు ఇట్టు ఉంటాయి. మనం సీజ్ చేయమన్న షిప్పే పోయింది ఆడ. రెండోది బోట్లు సీజ్ చేశారు అక్కడ జువల మన నెల్లూరుకు సంబంధించిన దాంట్లో తమిళనాడు బోట్లని సీజ్ చేసిన బోట్లని మళ్ళీ వదిలేశారు. అట్లా ఉంటాయి అన్నమాట మన ఎంక్వైరీలు. అందుకని నేను అంటుంది సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు కాబట్టి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎంక్వైరీ కాబట్టి సిబిఎన్ ఎంక్వైరీ వద్దన్న. రెండోది సిబిఐ ఎంక్వైరీ అడుగుతుంటే మీకు ఎందుకు ఇబ్బంది లేకపోతే ఇవ్వచ్చు కదా అంటున్నా. ఎందుకు దానికి వెనకాడుతుంది ప్రభుత్వం? ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు తప్పు కానీ, ప్రభుత్వంలో ఉన్న పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ గా లేకపోతే ఇమీడియట్ గా మేము ఇస్తున్నామని చెప్పలేదు. అమరావతి మీద మీ ప్రేమ ఏంటి? వాళ్ళిద్దరిని హత్య చేయడానికి చూసారట? ఆ కేసులో పోలీస్ స్టేషన్ రిపోర్ట్లు అవి చేశారా? అంబటి రాంబాబు గారిని, పేరు నాని గారిని వాళ్ళు రాళ్ళు తీసుకొని దాడి చేసిన దానికి సంబంధించి ఉల్టా మేమే చేసామని కేసు పెట్టారు కదా, అందుకని మీరేమైనా పెట్టారా? మేము కేసు పెట్టిన దానికి సంబంధించి వాళ్ళు ఏంటంటే గుర్తు తెలియని వ్యక్తులను రాశారు. మరి వాళ్ళకి గుర్తులు నేను చెప్తున్నా ఆల్రెడీ. ఈ గుర్తు తెలియని వ్యక్తులు అంటే పాపం తెలుగుదేశంలో ఉండి కూడా గుర్తు తెలియని వ్యక్తులని వాళ్ళు ఎట్లా చెబుతారో అడుగుతున్నా. ఎందుకు? రాయపూడి కిరణ్ మంగళగిరి నియోజకవర్గం టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు, ఇట్టా పెంచలయ్య టీడీపీ ఎస్టీసీఎల్ నాయకుడు, మణిమాల నాగరాజు టీడీపీ మట్టి మాఫియా, దాసరి కృష్ణ తాడేపల్లి తెలుగుదేశం అధ్యక్షుడు, ఇలా 4 ఆ ఫోటోల్లో ఉన్నారు. వీళ్ళకి సంబంధం లేదు అని ఎట్లా అంటారు? రాయి తీసుకొని ఇసిరేసిన వాళ్ళు ఇంకా క్లియర్ గా కనపడుతుంది ఆ కిరణ్ అనే అతను. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి వెళ్తుంది? ఉండవల్లి పెనమాక సంబంధించినటువంటి ఆ గ్రామాల రైతుల ఆహ్వానం మేరకు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. మేము తెలుగుదేశం వాళ్ళు ఇళ్ళకెళ్ళా, ఆఫీసులకు వెళ్తున్నా. సో వాళ్ళ రైతులు అక్కడ రమ్మన్నారు, అయ్యా మా పరిస్థితి ఇట్లా ఉంది, ఇక్కడ మేము భూములు ఇవ్వు అని అంటే మా పొలాల చుట్టుపక్కల అంతా తవ్వేసి మా పొలాల్లోకి మమ్మల్ని వెళ్ళనీయకుండా దారి మొత్తం క్లోజ్ చేసి పడేశారు, ఆడికి వెళ్తానికి లేదు, మీరు వచ్చి ఒకసారి పరిశీలించండి అంటే అక్కడికి వెళ్తున్నారు. వెళ్తుంది ఎవరు? మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. వీళ్ళు వెళ్తాం, ప్రజాప్రతినిధులుగా చేసిన వాళ్ళు అక్కడికి వెళ్తుంటే మధ్యలో ఉండవాళ్ళ దగ్గర తెలుగుదేశం వాళ్ళు ఆపేయాల్సినటువంటి అవసరం ఏంది? రెండోది నేను చూసి అచ్చెన్నాయుడు గారిని సిగ్గు లజ్జ లేకుండా ఎట్లా పోతారని.
నేను కూడా అంతకంటే ఎక్కువ మాట్లాడతాను, నాకు తొందరగా వచ్చేస్తాయి మాటలు. సిగ్గు లజ్జ లేకుండా ఎట్టపోతున్నారంటే అదేమన్నా మీ ఇంటికి వస్తున్నారా అచ్చెన్నాయుడు గారు? అమరావతి ప్రాంతంలో లేదంటే ఎవరైనా ఇంటికి వెళ్తున్నారా? ఏమన్నా అమరావతి ప్రాంతం ఏమన్నా మీ తెలుగుదేశం పార్టీ ఆఫీసా? ఎట్టొస్తారు మా ఆఫీస్కి అని అడగడానికి? లేదంటే మీ సొంత ఇల్లు అదేమన్నా? ఇది మీరు గెజెట్ తెచ్చారు కదా రాష్ట్ర రాజధాని అని చెప్పి, గెజెట్ తెచ్చిన అదేటటువంటి ప్రాంతానికి ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది కదా అమరావతి. అమరావతి ఏమన్నా పక్క దేశంలో ఉందో? వేసా తీసుకొని ఏమన్నా పోవాలా మనం? ఎవరిని అడిగి వస్తున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడుగుతారు, ఎందుకు వస్తున్నారు, ఎవరిని అడిగి వస్తున్నారు మీరు? మీ పర్మిషన్ తీసుకొని రావాలా? అమరావతిలో తిరగాలని మీ పర్మిషన్ తీసుకొని రావాలా? సో ఇలాంటివన్నీ చేసి రెచ్చగొట్టింది ఎవరు, రాళ్ళేసింది ఎవరు? వాళ్ళు క్లియర్గా విజువల్స్లో కనపడుతున్నారు కదా. వాళ్ళు వైసీపీ వాళ్ళు అయితే క్లియర్గా అంటున్నాను సార్, రాళ్ళేసిన వైసీపీ వాళ్ళు అయితే ఆ ఫోటోలో ఉన్నటువంటి రాళ్ళేసిన వాళ్ళు తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి. వైసీపీ వాళ్ళు తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి సార్. రాళ్ళేసిన వాళ్ళే రాళ్ళు కనపడుతున్నాయి కదా విజువల్స్. ఎవరైతే వేసారు వాళ్ళందరూ విత్ ఫోటోలు అడ్డుకున్న వాళ్ళందరూ ఫోటోలు కనపడుతున్నాయి కదా. వాళ్ళు వైసీపీ వాళ్ళు అయితే వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? రెండోది ఎంత దారుణం అంటే సార్, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేశారు. ఏది 27వ తారీఖు ఇది జరిగితే 27వ తారీఖు ఉదయం 11:30 సమయంలో జరిగితే 3:30 వచ్చి కంప్లైంట్ ఇచ్చేశారంట, 3:30 ఎఫ్ఐఆర్ కట్టేశారంట. ఎస్సీ ఎస్టీ కేసు ఏది కంప్లైంట్ ఇవ్వటం ఆలస్యం, సెకండ్లో ఎఫ్ఐఆర్లు అయిపోతాయి. సార్ నేను క్లియర్గా అడుగుతుంది, మేము ముందు నుంచి చెబుతున్నాం, అమరావతి ప్రాంతానికి కానీ అక్కడ రైతులకు కానీ వ్యతిరేకం కాదు. 10 సంవత్సరాలు ఉన్న కౌలుని 15 సంవత్సరాలు పెంచింది మేము. రెండు ఎక్కడ దేనికి మేము వ్యతిరేకం? అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీకి. ఏదైతే అక్కడ కేవలం సచివాలయాలకు అద్దాలు పెట్టడానికి ఏదైతే 2,500 కోట్లు, లేదంటే 1 కిలోమీటర్ రోడ్ వేయడానికి ఒక చోట 60 కోట్లు, ఒక చోట 180 కోట్లు, ఇలా జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకం. సో అంతమించి మేము దేనికి వ్యతిరేకం కాదు. అది వద్దు, ఇన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చి చేసేటటువంటి కార్యక్రమం వద్దనే దాని మీద మేము వ్యతిరేకిస్తున్నాం. దానికి రైతులకు ఇబ్బందులు మా దాకా ఎందుకు వచ్చారు సార్? నిజంగా రైతులకి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం అక్కడే ఉంది. మంత్రి నారాయణ గారు చక్కగా ఇల్లు కట్టుకుంటా, చంద్రబాబు నాయుడు గారు చక్కగా ఇల్లు కట్టుకుంటా, మరి సమస్యలు దగ్గరుండి పరిష్కారం చేస్తే వాళ్ళు మా దగ్గరకు రావాల్సిన పని ఉండదు కదా. సో మా దగ్గరకు వచ్చారంటే మీరు అక్కడ వాళ్ళకి పని చేయట్లేదు. అమరావతి రాకూడదా సార్? చాలా థ్యాంక్స్ మాజీ మంత్రులు, చాలా థ్యాంక్స్ వర్మ గారు. మీకు వెంకటరెడ్డి గారు విష ప్రచారాలు చేస్తారని విన్నాను, ఈరోజు మీ పుణ్యాన్ని లైవ్ లో చూశాను. వెంకటరెడ్డి గారు విష ప్రచారాలు ఈరోజు లైవ్ లో చూశాను. వెంకటరెడ్డి గారు థ్యాంక్స్ వర్మ గారు. మీకు చాలా ఏంటి సార్, ఇప్పుడు అమరావతి రావచ్చు సార్, అమరావతి మేము రావద్దని అంటలే. ఇప్పుడు వెంకటరెడ్డి గారు మీ స్టూడియోకి వచ్చారు, మీ స్టూడియోలో ఉన్నటువంటి నియమ నిబంధనలు కావచ్చు, లేదంటే మీ స్టూడియోని గౌరవించే కదా వస్తాడు. మీ స్టూడియో ఒక శ్మశానం, మీ స్టూడియోలో వ్యభిచారులు ఉంటారు, ఇట్లాంటి మాటలు ఏమన్నా అంటే మీరు వెంకటరెడ్డిని రాణిస్తారా? సిగ్గు శరగుందా రావడానికని అడుగుతారా? అదే అడిగారు సార్. మీకేంటి సార్, మీరేంటి అసహనంగా ఉన్నారు? మీరు వ్యభిచారులు ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళు అన్నారు సార్, వాళ్ళు అన్నారు, మీ సాక్షి టీవీలో కూర్చొని అన్నారు సార్, మీ కొమ్మినేని సాంబశివరావు గారు ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు కదా, వాళ్ళందరూ అన్నారు కదా, కొమ్మినేని శ్రీనివాస్ గారు అనుకుంటా, వాళ్ళ పేరు కూడా నాకు కరెక్ట్ తెలియదు కానీ ఆపలే సార్. వెంకటరెడ్డి గారు చాలు, మీ విష ప్రశ్నలు నిన్న ఆన్సర్ చేయనియండి, ఆన్సర్ చేయనియండి సార్, ఆన్సర్ చేయనియండి. కొమ్మినేని శ్రీనివాసరావు గారు డిబేట్ లో కూర్చొని అన్నారు కదా, శ్మశానం అన్నారు కదా, శ్మశానం అన్నారు కదా, అసలు మీరే కదా దాన్ని శ్మశానం చేసి మీరు చూడటానికి వచ్చేది ఏం కదా, ఇప్పుడు చక్కగా ఉంది, చూడు చూడు ఈయన వస్తాడు, ఈయన రాలా, ఈయన వస్తాడు చూడటానికి, ఈయన రాలా, రా చూడు కళ్ళతో చూడవయ్యా, వచ్చి వచ్చి చూడు, వచ్చి చూడు, వచ్చి చూడు, వచ్చి చూడవయ్యా, నీ కళ్ళతో చూడు, నువ్వు ఎప్పుడు వీడియో చేస్తావో నీ కళ్ళతో చూడవయ్యా. సార్ మాట్లాడమంటారా, ఈయన ఉత్తరవాదానికి సమాధానం చెప్పమంటారా? ఆ తర్వాత అమరావతి రైతులు ఒళ్ళు కలిసి పాదయాత్రలు చేస్తారన్నటువంటి పేని నాని, మనకెందుకు హై క్లాస్ వరల్డ్ క్లాస్ రాజధాని నెత్తినేసి కొట్టుకోనన్నటువంటి అంబటి రాంబాబు. సో ఇట్లాంటి వారందరూ వెళ్ళి అమరావతి పరిశీలనకి వెళ్తే మీరు అమరావతిని అంగీకరించి రాండి అని చెప్పారు, కానీ మీరు రావద్దు అమరావతిలోకి అనేటటువంటి మాట ఏ ఒక్కరు ఎవరిని అనలా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా బ్రహ్మాండంగా రావచ్చు, ఏ ఇబ్బంది లేదు, రావచ్చు. మేము ఆపటానికి, మేము ఆపే పని అయితే ఇళ్ళ దగ్గరే ఆపేవాళ్ళం కదా, రానిచ్చేవాళ్ళమా? అక్కడ దాకా వచ్చారు, ఆ రైతులకు సమాధానం చెప్పాలి. మీరు ఎందుకు అన్నారు, గతంలో శ్మశానం అన్నారు, అది కాదు, అమరావతి మన రాజధానిని ఒప్పుకొని రాండి అని అడిగారు వాళ్ళని. వాళ్ళు ఒప్పుకున్నారా? ఒప్పుకోక రెచ్చగొట్టారు. ఇక్కడ రెచ్చగొట్టిన తర్వాత మరి వెంకటరెడ్డి గారు మా టిఎన్ఎస్ఎఫ్ నాయకులు వాళ్ళ అందరి పేర్లు చదువుతా ఉన్నాడు. పానుగంటి చైతన్య ఎవరు సార్? వీళ్ళ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సార్. మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన ఘటనలో A1, సో అతన్ని తీసుకుని వస్తారు. ఆ తర్వాత వీళ్ళ వెనకాలందరూ వచ్చేది కూడా ఈయనేమో ఈ టీవీలో కనిపించే ఆయన పేర్ని నాని గారేమో బూతులు మాట్లాడతారు. సో వీళ్ళందరూ వచ్చేసి అక్కడ రెచ్చగొట్టి వాతావరణం
సార్ ఇదంతా కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు వెలిగొండ ప్రాజెక్టుకి వెళ్ళేసి అక్కడ వీరు ఎప్పుడో మార్చి 6, 2024 జాతికి అంకితం చేస్తా ఉన్నాను వెలిగొండ ప్రాజెక్ట్ అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అది జాతికి అంకితం కాదు, కనీసం పూర్తి కూడా కాలేదు, ఆర్ఆర్ఆర్ ప్యాకేజ్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అక్కడ తెలియజేసినటువంటి విషయాలు ఏవి బయటికి రాకుండా వీళ్ళందరూ బయటకు వచ్చేసి వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయ్యింది. మరొకటి ఏంటంటే అంబటి రాంబాబు గారు అంటా ఉన్నాడు సార్, వీళ్ళంతా తెలుగుదేశం వాళ్ళు అయితే మమ్మల్ని ఇక్కడ రానికుండా తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని కొట్టడానికి ట్రై చేస్తా ఉన్నారు, మా మీద దాడి చేసింది ఎవరో వాళ్ళే చేసుకున్నారా? వాళ్లే సార్, వాళ్ళ వెనకాల వచ్చారు కదా, వాళ్లే రాళ్ళేశారు, వాళ్ళు స్పష్టంగా రాళ్ళేశారు మా మీద. మా పోలీసులు గాయపడ్డారు, అమరావతి రైతులు గాయపడ్డారు. నవ్వు అంబటి రాంబాబుని పేరు నాని చూస్తే ఆపుకుంటున్నారు అందరూ, అంబటి రాంబాబుని పేరు నాని చూస్తే అందరూ నవ్వుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇది దాడి అయితే వెంకటరెడ్డి బాగా బాధపడిపోతా ఉన్నాడు సార్. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయితే దాడి చేస్తారా అని. బుద్ధా వెంకన్న ఎవరు సార్? బోండమ్మ గారు ఎవరు సార్? వాళ్ళేంటి ఇది దాడి అంటారు, దాన్ని అంటారు వెంకటరెడ్డి గారు దాడి అని. వీటిని దాడి అంటారు, నిరసన అంటారు, వీటిని నిరసన అంటారు. రాళ్ళిసింది మీ వాళ్ళ, మీ వాళ్ళు చేసింది దాడి. చక్కగా కోడిగుడ్లు విసిరేసి అన్ని వస్తాయి. ఇక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల గురించి మాట్లాడుతా ఉన్నాడు సార్ వెంకటరెడ్డి. సార్ అమరావతి ప్రాంతంలో కృష్ణాయపాలెం రైతుల మీద, ఎస్సీ రైతుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కట్టి వాళ్ళ చేతులకు బేడీలేసి 16 రోజులు జైల్లో పెట్టండి మర్చిపోయాడు ఆ వెంకటరెడ్డి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎస్సీ రైతుల మీద పెట్టి వాళ్ళ చేతులకు బేడీలేసి గుంటూరు సబ్ జైల్లో పెట్టినటువంటి విషయం మర్చిపోయాడు వెంకటరెడ్డి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ గుర్తుండలే నీకు? నీకు గుర్తుండవు ఎట్లాంటి మీకు గుర్తుండవు గుర్తులేక మీరు తయారైంది. మీరు గుర్తులాగే తయారైంది. చెప్పు వంశీ గారు. అదే చెప్తున్నా కదా, కృష్ణాయపాలెం ప్రాంతంలో, కృష్ణాయపాలెం అంటే అమరావతి రాజధానిలో ఒక ప్రాంతం. నువ్వు మర్చిపోయి అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టడమే నేరం అన్నట్టుగా చెప్తా ఉన్నావు కదా. గతంలో అవును ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెడతారు, తిడితే పెడతారు. మరి మీరు రెచ్చగొడితే ఇప్పుడు అంబటి రాంబాబు గారు కావచ్చు, కావచ్చు, ఇప్పుడు పోలీసు వాళ్ళని నెట్టేసి చూసావా నువ్వు? అంబటి రాంబాబు గారు ఇలా నెట్టేశారు కదా పోలీసు. చూసావా? అది కాదు పెట్టింది అక్కడ సిఐ ఎస్సీనే, అక్కడ సిఐ ఎస్సీనే. అడిగావు కదా పోలీసు ఎస్సీనా అడిగావు కదా, దానికి ఎందుకు లేదు? బ్రహ్మాండం ముందు చెప్పమంటావా? ఆ సిఐ ఎస్సీనే నీకు తెలుసో తెలీదు? నీకు తెలుసో తెలీదు? నీకు తెలుసో తెలీదు? నీకు తెలుసో తెలీదు? అందుకని నిలతారా? పేరునాని డిఎస్పీని ఇప్పుడు కాదమ్మా, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు కాదమ్మా. ఆ తర్వాత జేపీ రమేష్ అనేటువంటి వ్యక్తి ఒక మైనారిటీ ప్రాంతానికి చెందినటువంటి డిఎస్పీని ఎరా ఒళ్ళు బలిసిందా అని చెప్పి రోజా ముందే అన్నాడు. ఇది మర్చిపోయావా? ఎవరు? మీ పేరు జోగి రమేష్. మీ జోగి రమేష్ ఒక డిఎస్పీ నువ్వు అన్నావు కదా, నీ నోట్లో వాళ్ళు వేసింది మా వాళ్ళు కాదు, మా వాళ్ళు వేసింది మీతో పాల్గొండి చైతన్య ఇట్లాంటి బ్యాచ్ రాళ్ళు వేశారు. ఏం చేశారు? సింగయ్య కూడా కనపడ్డాడు, చచ్చిపోయాడు సింగయ్య. చెప్పు చెప్తా ఉన్నాడు. చెప్తా ఉన్నాడు. అన్ని జరుగుతాయి, అన్ని జరుగుతాయి. చేతగాని ఇంట్లో అమ్మ చెల్లి చెప్తున్నారు, అమ్మ చెల్లి చెల్లెలు చెప్తా ఉంది చేతగాని వాళ్ళ గురించి. చంద్రబాబు నాయుడు గారి గురించి అందరికీ తెలుసు. ఇంట్లో అమ్మ చెల్లెలు చెప్తారు కదా, చేతగాని ఇంట్లో అమ్మ చెల్లెలు చెప్తా ఉన్నారు.
అమ్మా చెల్లెలు చెప్తా ఉన్నారు ఇక్కడ చేతగా. అంతే ముందు ఆడాలండి. వ్యక్తిగతం ఆపండి సార్, వ్యక్తిగతాలు ఆపండి. వ్యక్తిగతం ఎందుకైతే సార్, ఆవిడ రాజకీయాల్లో ఉన్నారు. ఉన్నప్పుడు ఆవిడ మారుకుంటుంది సార్. వైఎస్ఆర్సీపీ ఒకటి సార్, గతంలో వైఎస్ఆర్సీపీ అమరావతిని వ్యతిరేకించింది అన్న దగ్గర వీళ్ళు వేసిన కమిటీలోనే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ అమరావతిని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఉండవల్లి పెనుమాక రైతులు ఎప్పుడైతే పిలుపునిచ్చారో గతంలో వాళ్ళు చేస్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీ కనుక సంఘీభావం ప్రకటిస్తూ ఉండుంటే, నేను మొదటి నుంచి మొత్తుకుంది అదే నా విశ్లేషణలో కూడా, సంఘీభావం ప్రకటించుంటే వాళ్ళు అంబిగ్యూటీ పడిపోయింది. పైపచ్చి పెనుమాక ఉండవల్లి రైతులు పిలిస్తేనే వెళ్ళారు. అది కూడా నేను చెప్తాను, ఆ రైతులు ఖచ్చితంగా చాలా క్లియర్గా కేటగారికల్గా చెప్పారు. కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే అడ్డుకున్న నేపథ్యం కనుక చూస్తే, ఇవాళ ఇందాక వంశీ చెప్పినట్టు ఖచ్చితంగా ఆయన ఇంటి దగ్గర హౌస్ అరెస్టులు చేయొచ్చు, వెళ్ళక్కర్లేదని. లేదన్నప్పుడు తగిలించి తమాషా చూసే నేపథ్యం అన్న దగ్గర విజువల్స్ చూస్తే ఇద్దరు గంతకు దగ్గ బొంతలాగా ఇద్దరూ సమన్వయం చేస్తున్నారు. ఆయన రాయిచ్చు కొట్టినోడేమో ఆ ఛానల్లో హ్యాపీగా ఆయన వైఎస్ఆర్సీపీ కూటమిలో కలిపి ఆ గుంపులో కలిపినట్టు చూపిస్తున్నారు. వాళ్ళేమో నారా లోకేష్ గారితో ఉన్న ఫోటోలు ఇవన్నీ చూపిస్తున్నారు, ఆ వ్యక్తులకు సంబంధించిన ఆ పెద్ద ఆయన నేను, ఆ కుర్రాన్ని నేను. సో ఇవన్నీ అందరం చూస్తున్నాం సోషల్ మీడియాలో. ఇవాళ ఎవరు చెప్పాలి పారదర్శకంగా? గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాలి. ఇవాళ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అన్నవి ఎంతవరకు సమంజసం? ఫస్ట్ థింగ్, అక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పేరునేని గారు ఆ కుర్రాడవడో ఇద్దరు తిట్టుకున్నారు. మీ కులానికి ఏం చేశారని ఆ బూతులు మాట్లాడింది కూడా నేను ఖచ్చితంగా తీవ్రంగా ఆక్షేపిస్తున్నాను. ఎందుకంటే పబ్లిక్ డొమైన్లో ఉన్న వాళ్ళు బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఆగ్రహావేశాలు, ఒక ఉద్రేకభరితమైన వాతావరణంలో సంయమనాలు కోల్పోతే, విచక్షణ కోల్పోతే గత ప్రభుత్వంలో జరిగిన పరిణామాలు చాలా తీవ్రంగా చూసాం మనందరం. 11 స్థానాలకు పరిమితం చేసిన ప్రజలు ఇలాంటివన్నీ చాలా కేటగిరికల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఇందాక వంశీ మారుతూ అది శ్మశానం అన్నారు, లేదంటే ఇంకోటి అన్నారు. ఇవన్నీ నిజమే, అన్నారు అనలేదు, ఆర్గ్యుమెంట్స్ చచ్చాం అందరం. కానీ శాశ్వత రాజధాని గజెట్ తీసుకొచ్చేది ప్రజల రాజధాని, ప్రజలందరికీ యాక్సెప్టెన్స్ ఉన్న దగ్గర చచ్చినట్టు అంబటి రాంబాబు అయినా సరే పేరునైనా చచ్చినట్టు దాంట్లో ఆ రాజధాని నిలవలసిందే. ఇంక మళ్ళీ వాళ్ళు ఒప్పుకునేదేటే. ఇప్పుడు అది ఒప్పుకుంటాను కనుక శాశ్వత రాజధాని కాదా? అంచేత ఆర్గ్యుమెంట్ తప్పని చెప్తాను. ఎందుకంటే ఇవాళ పీపుల్స్ క్యాపిటల్ రాష్ట్రానికి రాజధాని కింద దాన్ని అమరావతిని ఇచ్చిన తర్వాత నాకైనా మీకైనా ఎవరికైనా హక్కు ఉండాలి. ఇవాళ అమరావతికి వస్తావా, వచ్చి ఛాలెంజ్ చేస్తున్నాను, వీడియో చేయాలని మీరు నన్ను ఛాలెంజ్ చేయక్కర్లేదు. అంబటి రాంబాబుని పేరు లెక్కల్ని ఉద్రేకభరితంగా మీరు యాక్సెప్ట్ చేస్తున్న కానీ లోపల రావడానికి అనడానికి కూడలేదు. ఎందుకంటే 40% ఓటు బ్యాంక్ ఉన్న వైఎస్ఆర్సీపీ అనుకుంటే 40% ప్రజలకు అమరావతి ఇష్టం లేదు అనుకుందాం ఎగ్జాంపుల్. కానీ 60% యాక్సెప్టెన్స్తో మీరు వచ్చిన తర్వాత అమరావతి శాశ్వత రాజధాని అయిన తర్వాత ఆ 40% కూడా చచ్చినట్టే. ఇప్పుడు మీరు అమరావతి రాజధానిగా చేసి దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో అంటే 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి పరిపాలించారు కదా ఆయన. ఎవరు దానికి తప్పించుకోవడానికి లేదు కదా. చూద్దాం, అన్సర్టనిటీలో ఉద్రేకభరితమైన వాతావరణాన్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు అన్నప్పుడు తూతుమేమే టైప్లో నా ఆడు వీవాడు ఇది నేవాడు అని ఇదేదో ఇద్దరు పిల్లల మధ్యలో మొగుడు నిలిపినట్టు తగ్గులు కాదు కదా. అక్కడ ఉన్న పోలీస్ అధికారులు తక్షణం వాళ్ళ మీద రాయిసినోడు మీడియా పరంగా ఎంత ఐడెంటిఫై అవుతున్నప్పుడు వాడి మీద తక్షణ చర్యలేవి. ఇవి కదా ప్రజలకు కావాల్సింది. ఇప్పుడు మీరు అన్నట్టు ఉన్నాడు సార్, పల్నాడులో జరిగిన ఒక ఉదంతం చెప్పారు. ఎవరు మన బుద్ధ వెంకన్న గారిదిను ఆయన ఎవరు బోండబాబు గారు వెళ్ళారు. నిజంగా అక్కడ వ్యక్తిగతంగా అతను డిప్యూటీ చైర్మన్ కేటగిరీలో ఉన్న వ్యక్తి కిషోర్ అన్న వ్యక్తి దాడి చేశాడు. ఆ దాడి చేసినప్పుడు మీరు పోలీస్ కంప్లైంట్లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను లోపటేశారు కదా. సైనికపూర్లో దొరికాడు కదా కేజీ మాంసం కొట్టు. ఇవన్నీ తెలిసిన పరిణామాలే కదా. చట్టం ముందు ఎవడు ఎక్కడ తప్పించుకోలేడు కదా. కేజీ మాంసం కాన్సెప్ట్ తెలియదు మీకు? భరణవుతున్నా అంటే ఇష్టమే తెలుసు. తప్పించుకున్నవాడు ధన్యుడి సింహతి అంటే కుదరదు కదా. ఎంత వేడిగా ఉన్నా మీరు సల్లారుస్తారు. లేకపోతే ఒకటండి, ప్రభుత్వం మారినా ప్రభుత్వం మారకపోయినా శిక్షలు తప్పవు. అంచేత కోతి పనులు చేసే సైనికుల రూపంలో ఉన్న తెలుగుదేశం అయినా జనసేన అయినా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అయినా మీరైతే తప్పించుకోలేరు. కర్మగాలి ఈ ప్రభుత్వం రిపీట్ అయింది అనుకోండి, ఈ బాధలు మీకు తప్పవు. కర్మగాల ప్రభుత్వం వస్తే ఇప్పుడు చూడు, కీర్తనమ్మ నేను జుట్లు పీక్కున్న పంచాయతీలు ఎన్నో ఉండి అరుణమ్మాయిలు అందరూ ఏది ద్వారంపూడి చంద్రశేఖర్ దగ్గర ఏడు చేశారు 2 సంవత్సరాలు ప్రభుత్వం. ఏడు చేశారు చెప్పానండి. ఊరికే పంచాయతీలు అక్కడికి వచ్చి అమ్మ గోలగోల, నేనేమో అలా కదమ్మా ఇలాగ నేను చెప్పుకుని సావడం, ఇదే వంశీ మధ్యలో వచ్చి చూస్తారు కదా అని వెండితెర మీద అంటే 2 సంవత్సరాలు గోపెట్లో ఉన్నారండి ఎవరు నాయకులు. దెబ్బలు తిరుగుతుంది జన సైనికులు. వాళ్ళ పట్ల మీ నాయకుడు నిలబడ్డారంటే ఇప్పటికి కూడా అపదపజప స్టోరీయే. అంచేత సంయమనాలు విచక్షణలో కోల్పోతున్న కార్యకర్తలకి అభ్యర్థన ఏంటంటే ప్లీజ్ సెన్సిటివ్ లైన్స్ ని దాటకండి. సరే అలాగే చేద్దాం సార్. ఓకే మాట్లాడండి. ముందు వెంకటరెడ్డి గారు ఒక్క మాట ఏంటంటే అప్పటి నుంచి కొట్లాడుతున్నారు కానీ ఇంతవరకు అసలు జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటి? మొన్న దాకా 3 క్యాపిటల్ అన్నారు,
ఇప్పుడేమో అమరావతి రైతులకు మద్దతు అంటున్నాడు. మొన్న మావిగా వచ్చారు. అసలు వీళ్ళ స్టాండ్ ఏంటి? ఊరికి అమరావతి టాపిక్ మీద ఏదో ఒకటి రాజకీయం చేస్తూ మా నాయకులు ఉనికిని కాపాడుకునే ప్రయత్నం కోసం అసలు ఏంటి సినిమాటిక్ వేలో టీడీపీ వాళ్ళు మా మీద రాలేశారు, వైసీపీ వాళ్ళు మా మీద రాలేశారు అని చెప్పుకోవడం తప్ప అసలు వీళ్ళ స్టాండ్ ఏంటి? అంటే ఇప్పుడే చెప్పండి. పార్టీలు దేనికి గుర్తులకు స్టాండ్ లేవు. మా సైకిల్ పార్టీకే స్టాండ్ ఉంది. చచ్చినట్టు మా అందరికి అమరావతి రాజధాని ఇచ్చారు. ఇంకో మాట లేదు, స్టాండ్ వేస్తారు దాన్ని. సరే ఓకే కీర్తన మాట్లాడు. దట్స్ వాట్ సార్, వీళ్ళకి క్లారిటీ లేకుండా అమరావతి రైతులను అప్పుడు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి వాళ్ళని భయంకరంగా ఇచ్చేయించి మీరు మహిళలు ఎంత కించపరిచేలాగా మాట్లాడారో అప్పుడు మనం మర్చిపోకూడదు కదా. వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈ రోజు వాళ్ళ అడ్డాలోకి పోయి వాళ్ళు మమ్మల్ని ఏమనకూడదు పూలతో స్వాగతం పలకాలంటే అది ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు మీరు ఏమి ఇస్తారో మీకు తిరిగి అదే వస్తుంది. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు సార్, పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నాడు, అక్కడి నుంచి ఇంతవరకు ఏమీ లేదు అన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి రాగానే ప్రతిపక్ష హోదా తీసుకొని వచ్చేస్తాను అన్నాడు, ప్రత్యేక హోదా తీసుకొని వచ్చేస్తాను అన్నాడు. ఏమైపోయింది? జాబ్ క్యాలెండర్ చేస్తాను అన్నాడు. అలా కాదు కదండి. అమ్మా సీజ్ ద షిప్ మన చేతిలో ఉంది. లేదు ఉండదు. మరి రాపోయినప్పుడు అడకెళ్ళి తిట్టండి ఎందుకంటాం? మీద కూడా మీకు రావాలి. మీరు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూస్ మేము మాట్లాడుతూ తీసుకోవాలి ఆ మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి కంటే తప్పే ఉంది, మమ్మల్ని ఎందుకు నిర్బంధిస్తున్నారని మీరు అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ లో నిర్బంధించారు నవోటల్ హోటల్లో. ఆయన పాకిస్తాన్ బార్డర్ లేడు కదా. ఏపీలో వైజాగ్ లో ఉంటే హోటల్ ఎందుకు నిర్బంధించారు? ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి కోసం తెలంగాణ బోర్డర్ దగ్గర ఎందుకు నిర్బంధించారు ఆ రోజు? అప్పుడు తెలియదా మీకు పవన్ కళ్యాణ్ గారు ఏపీలో రానికి ఆయనకు రైట్ లేదా? ఆయన ఎక్కడికైనా పోగొట్టాడు ఈ రాష్ట్ర పౌరుడు మీకు తెలియదా? అంటే మీరు నిర్బంధిస్తే మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తప్పు, ఇప్పుడు మేము అమరావతి రైతుల దగ్గర మీరు కొట్లాటం జరుగుతుంటే ఘర్షణ ఆపడం కోసం నిర్బంధిస్తే తప్ప. అలా ఎలా మీరు మాట్లాడతారు వెంకటరెడ్డి గారు? రెండు బిల్డింగ్ పనిలే కదా. అమరావతి రైతులు మీ మీద ఆగ్రహంతో ఉన్నారని మీకు తెలుసు, అక్కడికి వెళ్తే ఇష్యూ రేజ్ అవుతుందని మీకు తెలుసు. వాంటెడ్ గా ఈ ఇష్యూ మీరు టేక్ ఓవర్ చేసింది ఎందుకు? అక్కడ మీరు ఒక గేమ్ ప్లే చేయడానికా లేకుంటే రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి వస్తున్నారు? అంబటి గారు ప్లస్ పేర్నేని నాని గారు అక్కడికి వెళ్ళారు, మళ్ళీ వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారు. అక్కడ రెండు కనపడుతున్నాయి. వైసీపీ వాళ్ళు మీ వాళ్ళని చూపిస్తున్నారు, మీ వాళ్ళే ఉన్నట్టు అక్కడ వెనుకలు వచ్చి నిలబడుతున్న మనుషులు మీ వాళ్ళుగానే మనం చూస్తున్నాం. సో అది కూడా మీరు కన్సల్ట్ చేసి మాట్లాడాలి కదా సార్. ఇంకొక విషయం, మీరు పర్మిషన్ ఇస్తే ఇంత మొత్తానికి కూడా నేను సాయి కేసులో ఒక పాయింట్ ఇస్తే అది ఆన్సర్ చేస్తాను నేను వెంకటరెడ్డి గారు. ఆన్సర్ చేసి ఇంకోటి ఏదో కూడా వీళ్ళు అంటున్నారు, అప్పుడు ఇలా శపథాలు చేశారు కదా అది ఏమైందని. వాళ్ళు బాగానే తిరుగుతున్నారండి, అది కూడా చెప్పండి. ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఇంతకుముందు వంశీ గారు చెప్పినా నేను చెప్పినా మీరు అధికారంలోకి రాగానే అమాంతంగా మార్పులు వచ్చేయాలి. అధికారంలో చిన్న చిన్న ప్రతి ఇష్యూని మేము కదా మరి అధికారంకి వచ్చి మీరు దెబ్బలు తినడానికి ఇప్పటికీ న్యాయం చేయకపోతే ఇంకెందుకు వచ్చినట్టు మీ ప్రభుత్వం? మరి ఎందుకు పెద్ద పెద్ద వేగాలు మాడారు సార్? దానికన్నా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ మేము వ్యక్తిగతంగా పడిన ఇబ్బంది గురించి పార్టీ కన్సిడర్ చేసి ఇప్పటికిప్పుడు మా కోసం న్యాయం చేయడం ఇంపార్టెంటా, రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి న్యాయం చేయడం ఇంపార్టెంట్ అని మీరు ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినందుకే, ఆయన అంత పెద్ద మనిషిని అరెస్ట్ చేస్తేనే ఆయన ప్రభుత్వం కోసం ప్రజల కోసం పనిచేస్తున్నారు. అంతటితో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారికి పెట్టిన ఇబ్బందులు, ఆయన వ్యక్తిగత విమర్శలు జగన్మోహన్ సరే సరే సింపుల్ గా చెప్పండి, సాయి కృష్ణ గుండి ఏం మిస్ అయ్యారు? సార్ సాయి కృష్ణ గారి ఎపిసోడ్ లో వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ మాటలు మారుస్తూ ఒక్కొక్క వేరియేషన్ చూపించారు అన్నారు. నాకు బాగా గుర్తుకుంది సార్, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ గారు చనిపోయినప్పుడు పొద్దున్న 9 గంటలకి ఏటూ గారు నుంచి తల్లి చెల్లి బాబాయ్ ఏమమ్మా నాకు అర్థం కాదు. అడిగిన దానికి సమాధానం చెప్పమంటే తల్లి ఒక ఆయన, ఇంకో చెల్లి, ఇంకొక నువ్వేమో బాబాయి. సిబిఐ ఎంక్వైరీ మనమే ఉన్నాం. మనం అమిత్ షాకి ఎంత చెప్తే అంత అలా నొక్కుతారు కదా. ఫ్రస్ట్రేషన్ అరే ఫ్రస్ట్రేషన్ తెలిసింది అడిగిన న్యాయం చేయండి. చాలా ఉన్నాయి ఒక మాజీ ముఖ్యమంత్రి న్యాయం చేసి మాట్లాడండి.
చెప్పాలి ముందు మీ ఇంటి వరకు నీకు అవును. న్యాయం. అవును. వాళ్ళ కొడుకు మా కట్టేసి, చాలా ప్రమాదం ఉన్నారు. చెప్పులు తీసుకురాసి, చాలా చెప్పులు కట్టేసి, ప్రమాదం ఉన్నారు. ఇంట్లో అదే గొలుసులు ఇలా కట్టేసి, చెప్పులు ఇలా విసిరేసి, వడ్డలతో బాగా చేశారు. వడ్డలతో నరకాలి. మూడింటికి గొడ్డలతో నరకాలి. వరకే చెప్పాలి కదా. 3 గంటలకు గొలుసులు వచ్చి గొడవలు నరకాలి. నరకాలి పొద్దున్నే గొడ్డలతో. అదే ప్రజలకు కూడా అర్థం అవుతుందంటే ఆ కిరాయి గుండె పోటని చెప్పాలి. దస్తగిరి రాయాల్సిన తర్వాత చెప్పావు కానీ. దస్తగిరి రాయాల్సిన తర్వాత నువ్వు వెళ్ళి చేయి. నువ్వు వెళ్ళి వాదించు లేదంటే నువ్వు లా చదివి వెళ్ళి వాదించు. అమ్మా నేను ఖాళీగా లేనమ్మా, నేను ఖాళీగా లేను. జగన్మోహన్ రెడ్డి ఖాళీగా ఉన్నాడు ఇంట్లో. జగన్మోహన్ రెడ్డి ఖాళీగా ఉన్నాడు ఇంట్లో. జగన్మోహన్ రెడ్డి కూడా ఖాళీగా ఇంట్లో అసెంబ్లీకి కూడా రాకుండా ఆయన దద్దమ్మ మాట్లాడేంటో చెప్పమంటావా? దద్దమ్మ మాట్లాడేంటో చెప్పమంటావా? మాదిగం అనేది దద్దమ్మ మాట. మాదిగం అనేది దద్దమ్మ మాట. దద్దమ్మ మాట మాదిగం అధికారంలో చేశారు కదా. మాదిగం అనేది దద్దమ్మ మాట. ఇంకా చాలా ఉన్నాయి దద్దమ్మ నాకు వ్యక్తం చెప్పండి ఇక్కడే ఉంటావు సార్. పారిపోవడం గురించి మాట్లాడుతున్నారు సార్. పారిపోవడం గురించి మాట్లాడుతున్నారు. అరే ఎన్నోసారి కట్టుకుంటారు కట్టుకోలేదు. చెప్పావు సరే అన్ని వస్తాయి, అన్ని వస్తాయి. అన్ని వస్తాయి, అన్ని వస్తాయి, అన్ని వస్తాయి. ముందు తల్లికి చెప్పి న్యాయం చేసినట్టు వినాలండి. నీకు వచ్చా బాబు సబ్జెక్ట్? నువ్వు సబ్జెక్ట్ నీకు వచ్చు సబ్జెక్ట్. ధన్యవాదాలు వర్మ గారు. చూపించారు నాకు అర్థమైంది ఏంటంటే మిమ్మల్ని స్టూడియోలో కూర్చోబెట్టకూడదు. అది సింపుల్ గా అమ్మా మీరు బీబీ టాబ్లెట్ వేసుకోండి. ఫ్రెస్టేట్ అవ్వకండి. ఒక్క ఆవిడ ఏం చెప్తానండి. సరే సిగ్గు కొద్దిగానే ఉండాలి. సిగ్గు గురించి మాట్లాడితే చాలా చెప్తామండి. అరే సిగ్గు గురించి మాట్లాడావు కదా. 32 కేసులు పెట్టుకొని అసలు కోర్టు వెళ్ళకుండా 11 సీట్లు వచ్చి 11 సీట్లు వచ్చి నేను ఒక అసెంబ్లీకి ప్రతిపక్షం 11 సీట్లు వచ్చి ఈయనకి సిగ్గుందా? ఈయనకి సిగ్గుందా? జగన్మోహన్ రెడ్డికి సిగ్గుందా? కాళ్ళు పట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి సిగ్గుందా? మీ పార్టీలో నాయకులకు సిగ్గుందా? 32 కేసులు పెట్టుకొని సిగ్గు లేకుండా తిరుగుతా ఉన్నారు చూడు. ఆయనకుండా సిగ్గు లేకుండా తిరుగుతా ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి కొండాలి సిగ్గు. జగన్మోహన్ రెడ్డి కొండాలి. జగన్మోహన్ రెడ్డి తెచ్చుకోమని సిగ్గు. ఆ తర్వాత నువ్వు తెచ్చుకో. నువ్వు తెచ్చుకోవాలి. నువ్వు తెచ్చుకోవండి. అది చెప్తా. గురించి అది కూడా చెప్తాం. చాలా దూరం మాట్లాడదాం సార్. మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు ఒకే ఒక పాయింట్ అండి. మీరు ఆలోచపడకండి. పొజిషన్ నాకు కనిపిస్తుంది. ఒక్క పాయింట్ ముగ్గురు బాబాయి తల్లి చెల్లి అలా న్యాయం చేసి ఊళ్ళో వాళ్ళు వ్యతిరేకించండి. నేను కోలా కృష్ణమోహన్ దాకెళ్తా. బాబాయి తల్లి చెల్లి న్యాయం చేసి చాలా చెప్పారు. సూర్యుడు చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గురించి. సత్యనారాయణ చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గురించి. అందరి గురించి చెప్పారు. సిగ్గు గురించి మీరు మాట్లాడాలి. సిగ్గు గురించి మీరు మాట్లాడాలి. ఏం చెప్తారు వినండి. వర్మ గారు నాది ఒకటే ఒక పాయింట్. మాట్లాడుతున్నారు సాయి కేసులో అని చెప్తున్న వెంకటరెడ్డి గారికి సూటి ప్రశ్న. వాళ్ళ బాబాయ్ గారి హత్య కేసులో పొద్దున్న 9 గంటలకి A2 గారు విజయసాయి రెడ్డి గారు గుండెపోటు అని ప్రకటించారు. తర్వాత గంటలకు వచ్చి గొడ్డలి పోటు అన్నారు. దాని తర్వాత ఒక రోజు పక్కన వచ్చి నాగార్జున రక్త చరిత్ర అన్నారు. తర్వాత 1 year కి
సరే ఓకే ఓకే అయిపోయింది కదా నీకు మళ్ళీ ఇంకా దీన్ని. ఇప్పుడు చెప్పండి, ఇదే సొల్యూషన్ అనేది. లేచిన దగ్గర మీకు తల్లి చెల్లి బాబాయ్ సైకో నటలి దీడు మీరు ఏంటో మీ పార్టీ ఓకే ఓకే కింద సరే ఓకే సోది పవన్ కళ్యాణ్ చెప్పొచ్చింది తల్లి చెల్లి బాబాయ్ కాదు. పవన్ కళ్యాణ్ ఎందుకు జ్వరం వచ్చింది తల్లి వెంకటరెడ్డి కామెడీ చేయకు కామెడీ మమ్మల్ని చూస్తే ఏడవాల్సిందే మమ్మల్ని చూస్తే ఏడవాల్సిందే మీరు ఇప్పుడు అమ్మ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ప్రాబ్లంలు సాల్వ్ చేసుకోవట్లేదు అంటున్నారు. బాగుంది, చాలా బాగుంది, ఒప్పుకోవాలి. తల్లి చెల్లి గొడ్డలి బ్రూస్లీ కథ మాకు బాగా నచ్చింది. 7 ఏళ్ళు బట్టి చెవులు పుల్లెడిపోతున్నాయి. మీ జన సైనికులు జన మహిళలు వాళ్ళ నానా సావులు చెతకబాదించుకున్నారు చంద్రశేఖర్ రెడ్డి గారితో. ఇప్పుడు కూడా మీకు మీ పార్టీలో ఉన్న వాళ్ళ మీద బాధ లేకుండా ఇంకా తల్లి చెల్లి గొడ్డలి బ్రూస్లీ కథ రెండేళ్ళైనా దిక్కు నాయకులు అన్నోళ్ళు కుటుంబాన్ని చూడరు, పార్టీలో పనిచేసే వాళ్ళు చూడరు. ఎవరు సమాధానం చెప్తారు? నేను ప్రశ్నించట్లే. ఊరికే తల్లి చెల్లి బ్రూస్లీ స్టోరీలు సింపుల్ గా చెప్పండి. సార్ మేము క్లారిటీగా ఉన్నాము. చెప్పండి మేము ఇక్కడ మాట్లాడుతుంటే దానికి మాత్రమే మేము మీకు తిరుపతిలో జరగట్లే కదా పాపం చదవకూడుతున్నారు అక్కడ. రైట్ రైట్ ఓకే 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 థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. టైం పడుతుంది మేము